ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। మొంతా తుఫాను ప్రభావం వల్ల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో రైతుల యొక్క వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది। ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మొంతా తుఫాను వల్ల మండలంలో 24 గంటలు కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకోవాలని పేర్కొంటూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం అధికారులు కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు। నిన్న 24 గంటలు ఈ మోతా తుఫాన్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసింది। దాంట్లో పత్తి రైతులు కానీ, వరి చేనులు కానీ, మొక్కజొన్న కానీ మొత్తం ఈ వర్షంతో రైతులంతా లబోదిబో అంటూ ఉన్నారు। ఎందుకంటే కనీసం జీవనాధారంతో దీని మీదే జీవనాధారంగా చేసుకొని బతికే అటువంటి సన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా మొత్తం ఈ వరి పంట కింద పడిపోయింది। దీనికి నష్టపరిహారంగా గవర్నమెంటే భరించాలి। ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కూడా అంటారు। అందుకోసం దాన్ని తడిసిన ఏదైనా కూడా నష్టపరిహారంగా ఆ గవర్నమెంటే దాన్ని భరాయించి ఆ రైతుకు న్యాయం చేయాలి, ఏ రైతుకైనా। ఈరోజు చూడండి, ఓ ఎకరం ఉన్న రైతు సన్నకారు రైతే, ఇది మొత్తం కూడా కింద నేలమతం అయిపోయింది నీళ్ళల్లో। ఆ ధాన్యం పనికిరాదు, కనీసానికి అది ఒక 60-70 వేల ఖరీదు చేసే అటువంటి పంట। ఆ పంట చేతికి వస్తుందని ఆ రైతు ఎన్నో ఆశల మీద ఉంటారు, పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి రాకుండా నష్టపోయి ఆ రైతు అప్పుల పాలతో, కనీసం అప్పుల బాధతోటి ఆ రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి। అందుకోసం ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ఆ ధాన్యాన్ని కొనుగోలు ఎట్లా ఉన్నా కూడా ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే భరాయించి కొనుగోలు చేసి ఆ రైతులకు నష్టపరిహారం కట్టి దాన్ని పూడ్చాలనేది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। కార్పోతల భిక్షం కంటయాపాలెం మేము వ్యవసాయం చేసి ఇదే రైతులం, ఇదే పని చేస్తామని అది 3 ఎకరాల భూమి ఉన్నది, అంత పోయింది। పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది, పోయింది, ఏం లేదు, అంత కొట్టుకపోయింది, ఖరాబ్ అయిపోయింది। అది పని చేయదు, ఇక దాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది, వదిలిపెట్టుకున్నామండి। దీని గురించి మేము చాలా ఇబ్బంది పడి బాధపడతాను, ఆదుకుంటారా మరి పోవాలని కోరుకుంటాను। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.